ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఆహా, అదృష్టం అంటే వీరిదే. అక్షయ తృతీయ నుంచి ఈ 5 రాశుల వారికి మహర్దశ పట్టబోతుంది. మీరు 1,00,000 కోట్లు ఇచ్చినా సరే వీరి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరము కాదు. ఈ ఏడాది రాబోయే అక్షయ తృతీయ సామాన్యమైనది కాదు. ఆకాశంలో గ్రహాల గతులు, నక్షత్రాల స్థితిగతులు అద్భుతమైన మార్పులకు లోనవుతున్నాయి. ఏకంగా 50 ఏళ్ల పాటు ఈ 5 రాశుల వారు ఒక స్వర్ణయుగాన్ని అనుభవించబోతున్నారు. అక్షయ తృతీయ అంటేనే క్షయం లేనిది, అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. ఆ పర్వదినం నుంచి వీరి జీవితాలలో అదృష్టం వెల్లువిరబోతుంది. వీరు కోట్లు కుమ్మరించినా సరే వీరి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరము కాదు. సాక్షాత్తు ఆ పరమశివుడి కటాక్షం, మహాలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం ఈ రాశుల వారిపైన ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కన్నీళ్లు అన్నీ ఇక గతం కాబోతున్నాయి. మీ జీవితంలో రాజయోగం మొదలవబోతుంది. మీరు దేనిని ముట్టుకున్న అది బంగారంలో మారిపోయే అద్భుత గడియలు ఆసన్నమవుతున్నాయి. మరి అద్భుతమైన 5 రాశులు ఏమిటి, వారి జీవితాల్లో కలగబోయే ఆ ఊహించని మలుపు ఏమిటో ఇప్పుడు చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వివరణను ఎక్కడా కూడా వదలకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే ప్రతి అంశం మీ భవిష్యత్తుకు ఎంతో కీలకం. విన్న తర్వాత ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షయ తృతీయ నుంచి మహర్దశ పట్టబోతున్న మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని ఇంగ్లీష్లో స్కార్పియోని అంటారు. ఈ రాశి యొక్క చిహ్నం తేలు. వృశ్చిక రాశి వారికి ఈ అక్షయ తృతీయ ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ రాశులోనికి వస్తాయి. అదృష్టం అంటే ఏంటో, అది ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో ఈ సమయం నుంచి మీకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టానికి, శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభించే అద్భుతమైన ఘడియలు ఆసనమవుతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర రీత్యా గ్రహాలన్నీ మీ రాశికి అత్యంత అనుకూలమైన స్థానాలలో సంచరిస్తూ మీకు అండగా నిలబడి ప్రతి అడుగులోనూ విజయాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా కోర్టు కేసుల్లో, చట్టపరమైన చిక్కులు లేదా భూ సంబంధిత వివాదాలలో చిక్కుకొని మానసిక ప్రశాంతత కోల్పోయిన వారికి ఈ కాలంలో తీర్పు అనుకూలంగా వస్తుంది. దీనివల్ల మీ మనసుపై ఉన్న పెద్ద భారం తొలగిపోయి కొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. అలాగే ఎవరికైనా సరే అప్పులిచ్చి అవి తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉన్నవారికి ఈ అక్షయ తృతీయ నుంచి పాత బకాయిలు వసూలు కావడం ప్రారంభమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే ఇతర దేశాలలో స్థిరపడాలి అనుకునే వృశ్చిక రాశి వారి కళ ఈ సమయంలో నెరవేరబోతుంది. ఉన్నత విద్యలను అభ్యసించాలని ఆశపడే విద్యార్థులకు వారి ప్రతిభకు తగ్గట్టుగా అద్భుతమైన విద్యా సంస్థల్లో ప్రవేశాలు లభిస్తాయి. మీలో దాగి ఉన్న సృజనాత్మకత ఈ కాలంలో పూర్తిగా బయటకు వస్తుంది. ముఖ్యంగా కళాకారులు, రచయితలు, సినీ రంగానికి చెందినవారు మరియు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సమయం ఎంతో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. మీ మేధస్సుకు తగిన గుర్తింపు అనేది లభించడమే కాకుండా సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుంది అంటే మీరు కేవలం మీ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదగడం విశేషం. సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండడం వలన మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది మరియు సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. వృశ్చిక రాశి వారు సహజంగానే కొంత మొండితనాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ శుభ సమయంలో ఆ మొండితనాన్ని పక్కన పెట్టి సమయానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. పెద్దల సలహాలను పాటించి అవకాశాలను అందిపుచ్చుకుంటే ఈ రాబోయేటువంటి 50 ఏళ్ళు మహర్దశ మీరు కోటీశ్వరులు కావడం ఎవరూ ఆపలేరు. 2వ రాశి మీనరాశి. మీనరాశిని ఇంగ్లీష్లో పిసిస్ అని పిలుస్తారు. ఈ రాశికి చిహ్నం చేపలు. మీనరాశి వారికి రాబోయే ఈ అక్షయ తృతీయ కేవలం ఒక సాధారణ పండగ మాత్రమే కాదు, వారి జీవితంలో ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సుదినమని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర రీత్యా మీ రాశి అధిపతి అయిన గురుగ్రహం అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా అన్ని రంగాలలోనూ తిరుగులేని విజయం లభిస్తుంది. మీరు ఎప్పటి నుంచో మీ జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు రావాలని
మీ కష్టాలకు ఫలితం దక్కాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురుచూపులకు ఈ అక్షయ తృతీయతో తెరవబడబోతుంది. మీ జీవన శైలిని పూర్తిగా మార్చేసే ఒక సానుకూలమైన పరిణామం ఈ కాలంలో చోటు చేసుకుంటుంది. దీనివల్ల మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడమే కాకుండా సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఈ సమయంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మనసులో ఉన్న అలజడి తగ్గి దైవ చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేయటం వల్ల మీకు తెలియని ఒక గొప్ప ప్రశాంతత లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వారికి ఈ కాలం ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. ఈ క్రమంలో మీకు కొన్ని నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఇవి కేవలం తాత్కాలిక లాభాలే కాకుండా దీర్ఘకాలికంగా మీకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే మీ పిల్లల భవిష్యత్తు గురించి మీకు ఉన్న చింతలు, ఆందోళనలు పూర్తిగా తొలగిపోతాయి. వారు విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడమే కాకుండా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి కూడా మంచి కంపెనీలలో అవకాశాలు లభిస్తాయి. వారి ఎదుగుదల చూసి మీరు సంతోషంతో గర్వపడతారు. మీనరాశి వారు మీ మహర్దశ కాలంలో ఏ రంగంలో అడుగుపెట్టినా, ఏ పని చేపట్టినా అక్కడ మీరు నెంబర్ 1గా నిలుస్తారు. మీలోని ప్రతిభను పదును పెట్టి సరైన దిశలో పయనిస్తే అష్టైశ్వర్యాలు మీకు సిద్ధించడం ఖాయం. సాక్షాత్తు లక్ష్మీదేవి మీపై కనుక వర్షం కురిపిస్తున్నట్టుగా ధన ప్రవాహం ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు వేగవంతమవుతాయి. మీ అదృష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే మీ చుట్టుపక్కల వారు మరియు మీ బంధుమిత్రులు కూడా మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయేలా మీ ప్రయాణం సాగుతుంది. అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యంతో, మానసిక ఉత్సాహంతో మీరు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఈ అక్షయ తృతీయ నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు లాభదాయకంగానే మారుతుంది. ఏ విషయంలోనూ వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల రాబోయే కాలం ఒక సువర్ణ యుగంగా నిలిచిపోతుంది. ఈ లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారిని ఇంగ్లీష్లో జెమిని అని పిలుస్తారు. ఈ రాశి చిహ్నం జంట. మిథున రాశి వారికి ఈ ఏడాది వచ్చే అక్షయ తృతీయ పర్వదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, వారి జీవిత గమనాన్ని మార్చివేసే ఒక గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చు. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 2-3-4 పాదాలు, పునర్వాసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశిలోనికి వస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా మిథున రాశి వారు ఎదుర్కొంటున్న కష్టాలు అంతా ఇంత కావు. మానసిక ఆందోళన, ఎటు చూసినా అడ్డంకులు, ఆర్థికంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి మిమ్మల్ని తీవ్రంగా వేధించి ఉండవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదని, అదృష్టం మీ దరి చేరడం లేదని మీరు పడిన ఆవేదన అంతా ఇంత కాదు. ఆవేదనంతా కూడా ఈ అక్షయ తృతీయతో ముగిసిపోతుంది. గ్రహగతులు మారుతున్న వేళ మీ రాశి చక్రంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన బుధ భగవానుడు ఇప్పుడు అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉండటం వలన మీ మేధస్సు మునుపెన్నడూ లేని విధంగా పదును తేలుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి. ఇప్పటి వరకు అయోమయంలో ఉన్న మీకు ఇప్పుడు స్పష్టత లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల విషయానికి వస్తే అక్షయ తృతీయ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం మీపైన పరిపూర్ణంగా ఉండబోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి రాత్రిపూట నిద్ర కూడా పట్టని స్థితిలో ఉన్నవారికి ఇది ఒక సంజీవిని అని లాంటి వార్త. మీ అప్పులన్నీ తీరిపోవడమే కాకుండా ధన ప్రవాహం పెరగడం వల్ల మీ ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ధనం మాత్రమే కాదు, సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా అమాంతం పెరిగిపోతాయి. మీ మాట తీరులో ఒక రకమైన ఆకర్షణ పెరుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల ఆగిపోయిన పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం ఒక సువర్ణ యుగం లాంటిది. ఒక కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇదే సరైన సమయం. మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న ప్రాజెక్టులు ఇప్పుడే పట్టాలెక్కుతున్నాయి. మీ వ్యాపారంలో ఊహించని లాభాలు గడించడం ద్వారా మీరు మార్కెట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. కుటుంబ విషయానికి వస్తే గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు, కలహాలు అన్నీ పటాపంచలవుతాయి.
భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా మారుతుంది. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే ఈ అక్షయ తృతీయ మీకొక వరం లాంటిది. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలల ఉద్యోగం మీ దరి చేరుతుంది. కేవలం ఉద్యోగం రావడమే కాదు, ఆ ఉద్యోగంలో మీరు తక్కువ కాలంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ అదృష్టం ఏ స్థాయిలో ఉంటుందంటే మీరు ఆశాభావంతో చేసే ప్రతి చిన్న పెట్టుబడి కూడా భవిష్యత్తులో మీకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. 4వ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారిని ఇంగ్లీష్లో విర్గో అంటారు. ఈ రాశి వారికి చిహ్నం కన్య. కన్యా రాశి వారికి రాబోయే అక్షయ తృతీయ వారి జీవితాలను మలుపు తిప్పే ఒక అద్భుతమైన సంజీవిని లాంటి సమయం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశికి చెందుతాయి. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం మీ రాశి చక్రంలో గ్రహాలన్నీ అత్యంత అనుకూలమైన స్థానాలలో సంచరిస్తూ ఉండడం వల్ల మీకు ఒక శక్తివంతమైన రాజయోగం పడుతుంది. ఈ కాలంలో మీ అదృష్టం ఎంత బలంగా ఉంటుంది అంటే మీరు ఏ పని పట్టుకున్నా అది విజయవంతం అవుతుంది. అట్టే పట్టిందల్లా బంగారం కావడం అనే మాట మీరు విషయాలలో అక్షరాల నిజం కాబోతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు చేకూరుతాయి. అలాగే ఫ్లాట్లు లేదా ఇల్లు విక్రయాలలో గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారికి విదేశీ అవకాశాలు రావడం లేదా కంపెనీలో పెద్ద పదవులు దక్కడం వంటి అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఏదో ఒక మార్గం ద్వారా కాకుండా ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి మీకు ధన ప్రవాహం ఉండడం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. చాలా కాలంగా మీరు ఒక సొంత ఇల్లు కొనాలని లేదా ఒక విలాసవంతమైన వాహనాన్ని ఇంటికి తెచ్చుకోవాలని కంటున్న కళ అనేది ఈ అక్షయ తృతీయ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి. ఆర్థికంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభించడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. కుటుంబ పరంగా చూస్తే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నోములు వ్రతాలు చేస్తున్న దంపతులకు ఈ కాలంలో శుభవార్త అందుతుంది. ఇది మీ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. సామాజికంగా కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు మాట్లాడే మాటకు విలువ దక్కుతుంది. మరియు సమాజంలో కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు లేదా మీ శత్రువులుగా మీరు భావించిన వారు కూడా మీ మంచితనాన్ని గ్రహించి మీతో స్నేహహస్తం అందించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా మీకు ఈ కాలం ఎంతో ఊరటను ఇస్తుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యంతో నూతన ఉత్సాహంతో మీరు కనిపిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవడం వల్ల ఎంతటి కష్టమైన పనినైనా చాలా సునాయాసంగా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు లాభదాయకంగానే మారుతుంది. కాబట్టి భయం లేకుండా ముందడుగు వేయవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న ఈ శుభ తరుణంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించి మీ జీవితం సిరి సంపదలతో తులుతూగుతుంది. 5వ రాశి మకర రాశి. మకర రాశి వారిని ఇంగ్లీష్లో క్యాప్రికార్న్ అంటారు. ఈ రాశి చిహ్నం సముద్రమేక. మకర రాశి వారు సాధారణంగా చాలా కష్టపడే స్వభావం కలవారు. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశిలోనికి వస్తాయి. నిరంతరం శ్రమిస్తూ క్రమశిక్షణతో పనులు పూర్తి చేయడంలో మీకు మీరే సాటి. అయితే ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించలేదని, చేసిన శ్రమ అంతా వృధా అవుతుందని మీరు లోపల బాధపడుతూ ఉండవచ్చు. ఎన్నో ఆశలతో చేపట్టిన పనులు ఆఖరి నిమిషంలో ఆగిపోవడం లేదా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం వంటి సంఘటనలు మిమ్మల్ని నిరాశకు గురి చేసి ఉండవచ్చు. అయితే ఈ అక్షయ తృతీయ నుంచి మీ జీవితంలో నిరాశాజనక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మీ రాశి అధిపతి అయిన శనిదేవుడి విశేష అనుగ్రహం వల్ల మీ దశ తిరగబోతుంది. కాలచక్రం మీకు అనుకూలంగా తిరుగుతూ మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం మిమ్మల్ని వరించేలా చేస్తుంది. అసలు రాజయోగం అంటే ఏంటో, అది ఒక సామాన్యుడి జీవితాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో మీ జీవితం ద్వారా ప్రపంచానికి తెలిసే రోజులు దగ్గర పడ్డాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత అద్భుతంగా ఉండబోతుంది. చాకచక్యంగా వ్యవహరించడం మీకు ఉన్నతమైన పదవీ యోగం పడుతుంది.
ప్రజల్లో మీ పట్ల నమ్మకం పెరిగి ఒక బలమైనటువంటి నాయకుడిగా మీరు ఎదుగుతారు. ఇక ప్రభుత్వ రంగంలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్లు లభించటమే కాకుండా వారు ఆశించిన ఉన్నత స్థానాలు లభిస్తాయి. సామాజిక హితం కోసం మీరు చేసే సేవా కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. మీ ఆర్థిక సమస్యలన్నీ ఇప్పుడు మటోమాయం అవుతున్నాయి. ఇన్నాళ్ళు వెంటాడిన అప్పుడప్పుడు బాధలు తొలగిపోయి ధన ప్రవాహం నిరంతరం మీ వైపు కొనసాగుతుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆర్థికంగా మీరు అత్యంత పటిష్టమైన స్థితికి చేరుకుంటారు. భూమికి సంబంధించిన వ్యవహారాలలో అంటే రియల్ ఎస్టేట్ లేదా వ్యవసాయ భూములు కొనుగోలు విక్రయాలలో మీకు భారీ లాభాలు కలుగుతాయి. గతంలో మీరు ఎప్పుడో చేసిన చిన్న చిన్న పెట్టుబడుల నుంచి కూడా ఇప్పుడు ఊహించని విధంగా భారీ టర్నింగ్స్ వస్తాయి. మరి మకర రాశి వారు సాధారణంగా ఒత్తిడికి లోనవుతారు, కానీ ఈ శుభ సమయంలో మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మీ మానసిక బలం అద్భుతంగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఎంతటి కష్టమైన అడ్డంకినైనా సునాయాసంగా దాటేలా చేస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దేవత అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాది శుభకార్యాలు ఇప్పుడు ఘనంగా జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరిగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మొత్తం మీద ఈ అక్షయ తృతీయ మకర రాశి వారి జీవితాలలో ఒక నూతన కాంతిని నింపుతూ అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది. ఈ 5 రాశుల వారు అంటే మిథునం, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి మరియు మీనరాశి ఈ అద్భుతమైన ఫలితాలను మరింత పటిష్టం చేసుకోవడానికి మరియు ఇంకా మంచి ఫలితాలను పొందుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం చాలా అవసరం. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి. లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. ఈ రోజున శక్తి కొలది బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయటం శుభప్రదం. ఒకవేళ అది అసాధ్యం కాకపోతే కనీసం ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులైనా కొనుగోలు చేయాలి. ముఖ్యంగా ఉప్పు, బెల్లం లేదా పప్పు దినుసులు కొనడం కూడా అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రోజున దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పేదవారికి అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఎండలు అలసిపోయిన వారికి చల్లని మజ్జిగ లేదా నీటిని అందించడం వల్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఈ అక్షయ తృతీయ మీకు ఆ తలుపులు తెలుస్తుంది. 50 ఏళ్ల పాటు సాగే ఈ మహర్దశలో మీరు పొందే సుఖ సంతోషాలు మీ కుటుంబానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయాన్ని ఇస్తుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ ఈ కాలంలో పటాపంచలవుతాయి. ఎవరికీ కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు మీకు తోడుగా ఉన్నారు. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా లేకపోయినా ఈ అదృష్టం ఉంటే చాలు, మీరు ప్రపంచాన్ని జయించగలరు. ఈ 5 రాశుల వారు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నారు. అందుకే వారికి ఈ మహర్దశ పట్టబోతుంది. మీ రాశి ఇందులో ఉంటే మీరు నిజంగా ధన్యులు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.